అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత! అదేమిటి తాపలగడానికి తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. ఏమైంది తమ్ముడనయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదేలేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆటో తెసాక మరదల పరిస్థితి ఏమిటో. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనపెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానే లేదు, తెల్లారిసరికి నాకు తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అరిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా. సరే ఎక్కు. కేశవరా, ఏంటి వాటర్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావండి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కడుపు పేపర్ చేతికి కూడా ముఖం మీద ఇస్తున్నా. ముందు 3 నెలలు బిల్లు పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్, బిల్లు ఇవ్వకపోతే ముఖం మీద హెత్తాడు పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత, పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా. ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. సల్మాన్ అనుకుంటా వింటారా నువ్వు? కేశవులు, అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది ఎప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకురా, నీకు చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్తారో లేదో.
ఏమైందిరా అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడగకపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో చచ్చినట్ట సోకాలేట్రా. మీ బతుకుల్లా చచ్చినట్టే బావగారు. ఎదబడేలాగా చెప్పకో. అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బావగారు. నిజాలా? ఆ గోపిగాని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాట పెట్టించారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కాదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసుకున్నా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల బట్టల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళని మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే. ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడివెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. ఓ సోచ్, నేను ఓడిపోవటమేంటే? ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు. గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు దిగితే వాడు కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంతే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. దీనికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి. గీకవుతా పారా. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఏమిరా బిడ్డ నకరాలు చేస్తున్నా? గొర్రెలు అట్లా దంచున్నావేంది? గొర్రె నడు రోడ్లే గొర్రెలేంట్రా? నీకు పేనుందా? అది తెరవదు కానీ చేతిలో కర్రలు కొడుతున్నారు. కొట్టొద్దా? వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడేంది? అంత మాత్రం కొడతారా? కొట్టాలనా చంపాలనా? ఇజ్జత్ తీకుంటే కారణాల్లో పుట్టినోడిని యాదవ్, శంకర్ యాదవ్. వీళ్ళుండ్రు కాబట్టి బతికిపోయినా, లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్ అమ్మేసి ఎన్నో కాదు. వద్దంటే కూడా వెళ్ళావు. దోలు తీరిందా?